కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు నాగోయ వరుణి పలుకు పద్మావతి నాగోయ వరుణి పలుకు ఏమమ్మ సోదమ్మ ఒక మాట చెప్పవమ్మ నానాదుడు ఎక్కడ ఉన్నాడే ఓ సోదమ్మ నానాదుడు ఎక్కడ ఉన్నాడే జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను, సోది చెబుతానమ్మ సోది. నా బాధలో నేనుంటే నీ సోది ఎవరికి కావాలి? అమ్మా పద్మావతి దేవి, నీకు ఇష్టమైన కథలు చెప్పడానికే వచ్చాను తల్లి. నాకు ఇష్టమైనది ఏమిటో రా పద్మావతి దేవి, కూర్చో చెప్తాను. ఏంటి అట్లా ముద్దుముడుచుకుని కూర్చున్నావు? చూసావేటే సిరి? చూస్తూనే ఉందా. 10 రోజుల నుండి మా అమ్మాయి గారి పరిస్థితి ఇది. మనసులో లేదు.
మనిషి మన లోకంలోనే ఉండదు. ఏమిటో చెప్పవే సింగి. అట్లా అడగవే తల్లి, చెబుతాను. ఒంటిలో పుట్టిన మమత గురించి అడుగుతుంటా ఉంటే, మనసులో పుట్టిన మమత గురించి అడుగుతుంటా అంటే వట్టు మమతేనే చిన్నవి, మమతేనే. మమత ఏమిటా మమత? వినుకోన వివరము చెప్పేదా, జరిగేదంత ముందుగా చెప్పేదా. వ్యాధన్నది నీకు లేనే లేదు, మనసుకు పట్టిన ప్రేమ జబ్బు. శృంగారవనమున చూసిన పురుషుడు నీ మనసప్పుడే దోచినాడు. 6 అడుగుల అందమైన వాడు నిన్నే చూడగా వచ్చినాడు. ముల్లోకాలకు నారాయణుడే తల్లి నీతో పరిణయమే కోరినాడు. రాలుగాయి పిల్ల నీవు రాళ్లతో కొట్టించి పంపినావు. నీ వలని అతను బాధపడుచు నిన్నే తలచుచు ఉన్నాడు. ఆదిదేవుడు అతడే కాదా, శ్రీనివాసునిగా వచ్చినాడు. ఆ కన్నీరు వలదమ్మ కళ్యాణవల్లి, ఇన్నాళ్ళని ఆశై వేరు తల్లి. కన్నీరు వలదమ్మ కళ్యాణవల్లి, ఇన్నాళ్ళని ఆశై వేరు తల్లి. నువ్వన్న కలలన్నీ నిజమగును సుమతి, నువ్వన్న కలలన్నీ నిజమగును సుమతి. నీ ఈడు నిలచేను నీ ముందు యువతి. అతడిని చూసిన మొదటి క్షణాన్నే మోహం పొందింది. అతడే పతి అని నిర్ణయమన్నది మదిలో నిలచినది. జన్మాంతరముల ప్రేమావేశం నదిలో ఎగసింది. అతడే పతి అని నిర్ణయమన్నది మదిలో నిలచినది. అవునా, నా శ్రీనివాసుడు నన్ను వరిస్తాడా? నీ శ్రీనివాసుడు నిన్ను తప్పక వరిస్తాడమ్మా. నీ దిగులంతా తీరిపోతుంది, నీ పరిణయం తప్పక జరుగుతుంది. ఆకాశరాజు దేహే జన్మమిదన్యం, ధరణీదేవి దేహే పుణ్యబలము. నిక్కముగానే నిజమే చెబుతా, చెప్పిన వాకు తప్పది ఎప్పుడు. నీకు దైవబలం ఉన్నది, నన్ను కట్టుబడితే నీకేమీ కాదు నీ మనువు. ఓయమ్మా, మారు మాటలు ఆడక మనం ఒప్పుకోవే. ఏమిటే నీవనేది? ఎవరో దారిని పోయే వానికి ఇచ్చి పెళ్లి చేయమంటావా? గుడిసికి గోపురానికి ముడి పెడుతున్నావా? చాలు చాలు, ఇక నేను వెళ్ళు. కళ్ళెర్ర చేసి కసుమన్నా కాగల కార్యాలు కాకుండా పోవే తల్లి. నీ బిడ్డ వరించేది దాన్ని పోయేవాడు కాదే తల్లి. దొరలకే దొరవాడు దొరకనివాడు ముల్లోకాలకు నారాయణుడే తల్లి. ఈ వాక్కు నాది కాదే తల్లి, అంబ పలికిస్తుంది. నీ పెళ్ళి అయిన తదుపరి మరలా వచ్చేదను. నాకొక పట్టు చీర పట్టు రవిక పెట్టించవే తల్లి, ఘనంగా పంపించవే తల్లి. పోయి వచ్చేదనే తల్లి. అలాగే అలాగే, పోయి ఒక వడ్డాడు కూడా చేయించి పెడతాను.